ఎంతైనా నేను మళ్ళీ నా తల్లిని చూస్తానన్న ఆశతోనే ఇన్నాళ్లు బతికాను. అలాగే నేను ఆవిడ చూశానన్న. ఇప్పుడు ఆవిడ నాయకురాలు శకుంతలాదేవిలాగే ఉంది. మా కుటుంబాన్ని విడదీసిన తెల్ల దుస్తుల్ని ఇప్పుడు ఆవిడ ఆయుధాల్లా వాడుకుంటోంది. ఇందుకేనా నన్ను ఐపీఎస్ చదివించింది. కన్న తల్లి చేతులకే సంకెళ్ళు వేసే పరిస్థితికి నన్ను తీసుకొచ్చావు నాన్న. శకుంతలాదేవికి కమిషనర్ గారికి ఉన్న వ్యాపార రహస్యాలు బట్టబయలయ్యాయి. దీని కారణంగా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజాశాంతికి భంగం వాటిల్లకూడదని, కార్యకర్తలు ప్రశాంతంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజల్ని కోరారు. ఆడదానివేనా నువ్వు? ఎప్పుడు అధికారం అహంకారంలా కమ్మేసిందో అప్పుడే నువ్వు మృగంలా మారిపోయావు. మర్చిపోయావా? ఇప్పుడు అధికారం మొత్తం నీ చేతుల్లో ఉంది. డబ్బు, పదవి, మనుషులు అన్నీ నీ దగ్గర ఉన్నాయి. స్వార్థం కోసం ఎంతమందిని ఎన్ని చిత్రహింసలు పెట్టినా నిన్నెప్పుడు బాధించలేదు కదూ. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నీ జీవితాంతం నిన్ను బాధ పెడుతుంది. చూడు, నువ్వు ఎవరిని పోగొట్టుకుని ఈ స్థాయికి వచ్చావో, ఎవరిని చంపాలని పగతో రగిలిపోతున్నావో వాడెవడో కాదమ్మా, నువ్వు కని పారేశావే నీ కన్న కొడుకు, నీ సొంత కొడుకు. నా బంగారు తల్లి కదా, ఎందుకు ఏడుస్తున్నావు నా రాజా, నా బంగారు తండ్రి? ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? ఏడోకు. నాన్నగా రోడ్డు మీద ఏడుస్తూ తిరుగుతుంటే వాడిని ఎత్తుకుని పెంచిన వాడిని నేను వాడికి పెట్టిన పేరు అగ్ని. నువ్వు వాడి జీవితాన్ని ఆర్పేయాలని చూసావు, కానీ వాడు నిన్ను ప్రేమతో మనిషిగా మార్చేశాడు కదా. ఏంటి నమ్మలేకపోతున్నావా? ఎస్, అగ్నిదేవి ఈజ్ యువర్ సన్. ఈ ప్రపంచంలో కన్న కొడుకు చావును చూసి ఆనందించే తల్లి నువ్వే.